ద్వాపర యుగం నందున శ్రీ మహావిష్ణువు కంసుని వధించడానికి అవతరించిన 7వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ఎంతో మంది గోపికల మనసు దోచుకున్న ఈ వెన్న దొంగ కృష్ణయ్యని మన యశోదమ్మ ఏమని పిలిచిందంటే, ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ ఎదురైనా వాటిని చూసి మీరు భయపడకండి, వాటిని ఎదుర్కోండి. అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని కలిగిస్తాయి, మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. హే కేశవ హే మాధవ హే గోవింద, రక్ష రక్ష పాహి పాహి పరమానంద. మనిషికి నేలకి దూరం చేయొద్దు. He is biologically born and brought up on this earth. ఆయన పారమేధ గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు? లక్షణ
గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్. నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజుగారు. హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, warrior, what not? He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. నిజంగా చాలా ఎక్సలెంట్ అండి. భయ ఒకసారి అందరూ ఉండండి. 19 మంది టీం అండి. ఒక రోజు మేము